మూవింగ్ టు సెకండ్ న్యూస్. తెలంగాణలో మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత 2 ఏళ్లుగా స్థిరంగా ఉన్న ధరలకు త్వరలోనే రెక్కలు రానున్నాయి. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఉత్పత్తి వ్యయం పెరగడమే ధరల పెంపునకు కారణమని తెలుస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ముడి సరుకు, గ్యాస్ ధరలు, బాటిల్స్ తయారీకి అయ్యే వ్యయం గణనీయంగా పెరిగిందని డిస్టిలరీ కంపెనీలు వాదిస్తున్నాయి. 2023 మేలో చివరిసారిగా ధరలు పెరిగాయి. 2025లోనే ధరలు సవరించాలని కంపెనీలు కోరినప్పటికీ ప్రభుత్వం అప్పట్లో దీన్ని వాయిదా వేసింది. ప్రస్తుతం పెరుగుతున్న భారంతో ధరల సవరణ పెంచాలని కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 సభ్యుల కమిటీ వచ్చే వారం సమావేశమై తుది నివేదిక ఇవ్వనుంది. అయితే పెంపు విషయంలో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకునుందని సమాచారం. మరోవైపు లిక్కర్ ధరల పెంపుతో ప్రభుత్వానికి అదనపు ఆదాయం కూడా లభించనుంది. నెలకు సుమారుగా 250 కోట్లు, ఏడాదికి దాదాపు 3000 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చేలా ధరలను సవరించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్, ఈ నెలలో లిక్కర్ కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎంతవరకు రేట్స్ ని పెంచే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఇప్పటికే ఎక్సర్సైజ్ స్టార్ట్ అయింది. 2023 మే నెలలోనే పెంచే అవకాశం ఉన్న అప్పుడు ఎలక్షన్స్ సీజన్, అట్లాగే ఎలక్షన్స్ ముందున్న వల్ల పెంచలేకపోయారు. అది అట్లే పోస్ట్పోన్ అవ్వకుంటూ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు ప్రైస్ అనేది పెంచలేదు. సో ఇప్పుడు దానికి సంబంధించి ఒక కమిటీ, రీసెర్చ్ మొబిలైజేషన్ సబ్ కమిటీ ఇప్పటికే ఉంది కాబట్టి ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా దీనిపైన కొద్ది రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సాధారణ బ్రాండ్లపై 60 రూపాయలు, హై ఎండ్ బ్రాండ్లపై 100 రూపాయలు, ప్రీమియం బ్రాండ్స్పై 120 రూపాయలు, ఇలా ఈ స్కేల్లో పెంచనున్నట్లుగా ప్రభుత్వం చెప్తుంది. కమిటీ కూడా ఆలోచిస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా ఎక్కడా కూడా రానప్పటికీ కూడా దీనిపైన ఎక్సర్సైజ్ అయితే జరుగుతుంది. ఎక్సైజ్ కమిషనర్ ఇప్పటికే దీనిపైన ఒక డ్రాఫ్ట్ని కూడా రూపొందించినట్టుగా తెలుస్తుంది. చాలా వరకు డిస్టిలరీస్ ఒకే అంశాన్ని ఇప్పుడు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్కి సంబంధించిన వార్ నేపథ్యంలో రా మెటీరియల్ కాస్ట్ అనేది పెరిగింది. సో డిస్టిలరీస్ మెయింటెనెన్స్ అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి చాలా ఎక్కువగా ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు పెంపును కన్సిడర్ చేయాలంటూ ప్రభుత్వానికి చాలాసార్లు రిక్వెస్ట్ చేశాయి. దాంతోపాటుగా మినీ బ్రూవరీస్ అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. మినీ బ్రూవరీస్ని జిల్లా కేంద్రాలు, రాష్ట్రంలో జిల్లా కేంద్రాలతో పాటుగా మిగతా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే దానిపైన కూడా సమీక్ష చేస్తున్నారు. ఇవన్నీ ఏవి కూడా ఫైనల్ కానప్పటికీ ఒక సమీక్ష అయితే జరుగుతుంది. ఈ వారంలో 4వ తారీఖున ఎల్లుండి క్యాబినెట్ ఉన్న నేపథ్యంలో సో క్యాబినెట్లో కూడా దీనిపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో ఈ పెంపునకు సంబంధించి ఎప్పటి నుంచో ఒక ఎక్సర్సైజ్ జరుగుతున్నప్పటికీ కూడా మిడిల్ ఈస్ట్ వార్ నేపథ్యంలో ఆ ఎక్సర్సైజ్కి అంతా ఇంకొంత ఫాస్ట్ ట్రాక్లో చేయాలనేది అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈవెన్ ఎక్సైజ్ శాఖ కూడా అదే ఆలోచిస్తుంది. ఒకవేళ పెంచితే సామాన్యులపై భారం పడకుండా, సో అట్లాగే ఎక్సైజ్ శాఖకు ఆదాయం పెరిగేలా ఇలా ఉండాలి. సో ఎక్కువ భారం పడకుండా ఉండాలి. సంవత్సరానికి ఒక 2,500 నుంచి 3,000 కోట్ల మేర ఆదాయం పెరగాలి అనే దాంట్లో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి దీనిపైన ఇంకా ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంది. థ్యాంక్ యూ ప్రభాకర్.